గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గరుడోత్సవంలో శ్రీ సుందర రాజస్వామి వారి అభయ ప్రదానం. తిరుచానూరులో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంచనం. వైభవపేతంగా స్వామివారి అవతార మహోత్సవాలు పరిసమాప్తం. ఆధ్యాత్మిక భక్తి పారవస్యంతో పరిమళించిన తిరుమల క్షేత్రం. నాదనీరాజనం వేదికపై అలరించిన భక్తి స్వరార్చన కార్యక్రమం. బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు అందుబాటులో ఎలక్ట్రిక్ బస్సులు. తిరుమలలో టీటీడీ అధికారులు, రిలయన్స్ ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం. పంతొమ్మిదవ వసంతంలోకి అడిగిడిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుపతి కార్యాలయంలో ఘనంగా ఎస్వీబీసీ వార్షికోత్సవం. చారిత్రక వైభవంతో వెలుగొందుతున్న చంద్రగిరి కోదండ రామాలయం. జూలై 10వ తేదీ కోదండ రామాలయంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. జూన్ 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు స్వామివారి అవతార మహోత్సవాలు తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, గరుడ వాహన సేవను ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి దేవి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందర రాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. ఇక అవతార మహోత్సవాలలో భాగంగా శ్రీ సుందర రాజస్వామివారికి మంగళవారం రాత్రి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు శ్రీ సుందర రాజస్వామివారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆశీనులను గావించారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికారులను పూర్తి చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై మేళతాళాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరుచానూరు క్షేత్ర మాడవీధుల్లో స్వామివారికి గరుడ వాహన సేవ కనుల పండుగ జరిగింది. అన్నమయ్య భక్తి సంకీర్తనాలాపన, గోవింద నామామృతంతో శ్రీవారి భక్తులు పరవశించారు. తిరుమల క్షేత్రంలోని నాదనీరాజనం మండపం మంగళవారం భక్తి స్వరార్చన కార్యక్రమంతో పులకించింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ సందర్భంగా నాదనీరాజనం వేదికపై ప్రముఖ సంగీత దర్శకులు, అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచిన వేణుగాన విద్వాంసులు, కళారత్న తాళ్లూరి నాగరాజు బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, కరగిన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో. అనంతరం గోవింద నామాలను పఠించారు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 వెంకటరమణ 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 గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విచ్చేసి వీక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ సనాతన ధర్మ వ్యాప్తికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యత్వాన్ని, ఉత్సవ విశేషాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటికి అందించడంలో ఎస్వీబీసీ పాత్ర గురుతరమైనదని, గత 18 సంవత్సరాలుగా ఛానల్ పురోభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న
ఛానల్ అధికారులు సిబ్బందికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల దేవస్థానం అఫీషియల్ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 18 వసంతాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక దేవస్థానం, ఒక టీటీడీ, ఒక టీవీ ఛానల్ని పూర్తిగా ఏర్పాటు చేసి కేవలం ఆధ్యాత్మిక విలువలను, రిలీజియస్ కార్యక్రమాలు, అలానే అణగారిపోతున్న భారతదేశ వారసత్వ సంపద, కల్చర్, వేదిక్ నాలెడ్జ్, ఇటువంటి అంటిని కళలు, సాహిత్యము, వీటన్నిటిని కూడా ఎప్పుడూ కూడా భక్తులకు నిరంతరము టెలికాస్ట్ చేస్తూ వాళ్ళల్లో ఉన్న విలువల్ని ప్రోత్సహించే విధంగా ఈ 18 సంవత్సరాల్లో ఒక సుదీర్ఘ ప్రయాణంలో విజయవంతమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నాద నీరాజనంలోనే చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారి ఎదురుగా కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రాంగులోనే ఒకవైపు అన్నమాచార్య కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, క్షేత్రయ్య గారు రాసిని, అలానే అనేకమైన వేదిక్ చాంటింగ్స్, ఇవన్నీ కూడా ఈవినింగ్లు, సాయంత్రం వేళల్లో టెలికాస్ట్ చేస్తూ ప్రత్యక్షంగా ఉన్న, పరోక్షంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడు కూడా వీక్షిస్తూ మనకి అనేక రకాలుగా ఫీడ్బ్యాక్ పంపిస్తూ ఉంటుంటారు. ఎప్పుడు కూడా ఎస్విబిసి ఎప్పుడు కూడా టెలికాస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వ్యాపార ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అస్సలు చేయదు. మీరు చూస్తే కూడా ఎస్విబిసి బడ్జెట్ కానీ ఎస్విబిసి ఎర్నింగ్ కానీ చూస్తే ఎక్కడా కూడా మనకి మ్యాచింగ్ ఉండదన్నమాట. ప్రధాన ఉద్దేశమే భక్తులకి, లార్జ్ స్కేల్ భక్తులకి రీచ్ అవుట్ కావటం, అలానే నిరంతరం ఎవ్రీడే అనేకమైన రిచువల్స్ ఉంటాయి, అనేకమైన సంవత్సర రిచువల్స్ ఉంటాయి, డైలీ రిచువల్స్ ఉంటాయి, వీక్లీ రిచువల్స్ ఉంటాయి, పక్షోత్సవాలు ఉంటాయి, మాసోత్సవాలు, ఇలా స్వామివారికి జరిగే నిరంతర ఉత్సవాలని మనము ఎస్విబిసిలో నిరంతరం కూడా టెలికాస్ట్ చేస్తూ ఉంటాం. చాలా క్రిటికల్ టైంలో, కరోనా టైంలో అందరూ కూడా ఎస్విబిసిని పెట్టి చూస్తుండేవాళ్ళు. అలానే మన వాళ్ళు కూడా చాలా వినూత్నంగా కూడా రోజు జరిగే ఉత్సవాలని మనకున్న ఎస్విబిసి కోసమే సపరేట్గా టెంపుల్ ఒకటి, మోడల్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఎస్విబిసి ఆఫీస్ తిరుపతిలో వాటన్నిటిని కూడా టెలికాస్ట్ చేసి ఎవ్రీడే మార్నింగ్ చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, సార్ నిజంగా టెంపుల్లో జరిగే చూపిస్తారా మీరు అని. చాలా నవ్వుతూ చెప్తుంటారు, టెంపుల్లో జరిగే ఉత్సవాలు మన బలిపీఠం దగ్గర నుంచి లోపల కెమెరా పోదు, బలిపీఠం ద్వారా మాత్రమే లైవ్ కనిపిస్తుంది, లోపలికి వెళ్ళామంటే మనకున్న మోడల్ టెంపుల్లో వస్తుంది అనగానే చాలా కష్టమైపోతుంది సార్. చాలాసార్లు మీరు నిజంగా అన్నట్లు ఉంటుంది, నిజంగా అన్నప్పుడు కెమెరాలు అల్లులు చేయరు కదా, మళ్ళీ డౌట్ పడాల్సి వస్తుంది సార్ అని చెప్తుంటారు. అంత బ్రహ్మాండంగా షూట్ చేసి ఎవ్రీడే ఉదయాన్నే లేవంగలోనే ఎస్విబిసి పెట్టుకొని అలా ఏ రోజుకి ఆ రోజు జరిగే ఉత్సవాలను వీక్షిస్తూ మన మీద ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్విబిసి మీద మరింత బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎస్విబిసిని చూసి చాలామంది ఛానల్స్ పెట్టారు. ఎస్విబిసి కంటే రేటింగ్ కూడా ఎక్కువ ఉండొచ్చు, ఎస్విబిసి కంటే కమర్షియల్గా చేసి ఉండొచ్చు, బట్ ఎస్విబిసికి క్రెడిబిలిటీ ఉంటుంది, లాభాపేక్ష ఉంటుంది. అంతా కూడా లైవ్లో ఎప్పుడు కూడా నిజంగా ఉన్నది ఉన్నట్లు టెలికాస్ట్ చేస్తూ అందరిని మన్నలను పొందడంలో ముందంజలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే బ్రహ్మోత్సవాల టైంలో కానీ, అలానే రథసప్తమి టైంలో కానీ
వైకుంఠ ఏకాదశి టైంలో కానీ ఎస్విబిసి ఎప్పుడు కూడా ముందుండి మిగతా వాళ్ళకు కూడా ఫీడ్ ఇచ్చి మిగతా ఛానల్స్కి కూడా ఒక మార్గదర్శకంగా ఉందని చెప్పటంలో ఈరోజు టీటీడీ గర్వపడుతుందని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాలు మున్ముందు మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని సనాతన విలువల్ని సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజలలో విలువలు గల సమాజాన్ని నిర్మించటంలో ఎస్విబిసి ముందుంటుందని ఆశిస్తూ, అలానే యాజమాన్యానికి ఈ మధ్యకాలంలో ఒకసారి శంకర మహాదేవన్ గారు అడిగి చేశాడు, నేనే చేస్తాను. ఇంకొకసారి శివమణి గారు పాపం దర్శనానికి వచ్చి, సార్ నేను ఒక నాద నీరాజనలో ఒక కార్యక్రమం చేయాలి అన్నప్పుడు సాదరంగా ఆహ్వానించేస్తే చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీరందరూ నేను చూస్తే చాలా బ్రహ్మాండంగా ఒక్కొక్కరు కూడా చాలా అద్భుతంగా గానం చేశారు. అన్నమాచార్య కార్తలను గానం చేయటమే కాదు, వింటే కూడా వైబ్రేషన్స్ వస్తుంది. సో అటువంటి మంచి కార్యక్రమం మరొకసారి ఈరోజు ఈ శుభ సందర్భంలో మీరు చేయటం కూడా చాలా సంతోషం అనిపించింది. మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఎస్విబిసి కూడా రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మేము కార్యక్రమాలు నిర్వహిస్తాము అని చెప్పి. వాళ్ళ కార్యక్రమాలకు కూడా ఒక షెడ్యూల్ చేసి అందరూ కూడా ఈ ఈవినింగ్ మీరు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంది, వినే వాళ్ళకి మరింత సంతోషంగా ఉంది, చూసే వాళ్ళకి మరింతగా సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఎస్విబిసి ఆఫీసర్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేయాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకు మరింత బాధ్యత పెరుగుంది. మరింత ఇన్నోవేటివ్గా ప్రజలకి రీచ్ అవుట్ అయ్యే విధంగా, అలానే మోర్ రిలవెంట్ ప్రోగ్రాములు చేసుకుంటూ, అలానే ప్రజల దీవెనలు కూడా మన్నలను కూడా పొందే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాధ్యతలను మరొకసారి తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం కళాకారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి శాలువాతో సత్కరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయానికి రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో అదనపు ఈవో, టీటీడీ అధికారులు, రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు, పవర్ సప్లై, డ్రైవర్ల నిర్వహణ, వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి ఈ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టీటీడీ నడుపుతున్న 15 బస్సులతో పాటు అదనంగా మరో 10 బస్సుల కోసం మొత్తం 50 బస్సుల సామర్థ్యంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచాలని రిలయన్స్ బృందాన్ని కోరారు. 10x30 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఒక్కో బస్సులో 50 మంది సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బస్సులు త్వరగా ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను నడిపేందుకు 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఒక షిఫ్టుకు 25 బస్సుల లెక్కన 2 షిఫ్టుల్లో 50 బస్సులు తిప్పేలా చర్యలు చేపట్టాలన్నారు.
బస్సుల పార్కింగ్ కోసం తగిన స్థలాన్ని గుర్తించి రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో చర్చించి త్వరితగతిన పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా బస్సుల్లో అధునాతన ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి రాబోయే బస్ స్టాప్ల వివరాలు భక్తులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఐటీజీఎం వెంకటేష్ నాయుడు, ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిఎం లక్ష్మీ ప్రసన్న, రిలయన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్ గణేశన్, సీనియర్ జనరల్ మేనేజర్లు రాఘవేంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 18వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. 2008లో ప్రారంభమై నేటికి 18 వసంతాలు పూర్తి చేసుకుని 19వ వసంతంలోకి అడిగడిగిన శుభ సందర్భంగా ఛానల్ కార్యనిర్వహణాధికారి టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధ్యక్షతన ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అభివృద్ధికి ఉద్యోగులందరూ తోడ్పాటునందించాలన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చేస్తున్న కృషిలో భాగంగా ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ భక్తులకు మరింత నాణ్యమైన కార్యక్రమాలను అందించాలన్నారు. వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎస్వీబీసీ కుటుంబానికి, కుటుంబంలో ప్రతి ఒక్కరూ మరొకసారి ధన్యవాదాలు. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనసారా ఆ దేవదేవుడికి కోరుకుంటున్నాను. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించను, వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. దీని అర్థం మీకు చాలామందికి తెలుసు. వెంకటాద్రి టెంపుల్ లాగా, దేవాలయం లాగా ఈ భూప్రపంచంలో లాంటిది లేదు, రాదు. వెంకటేశుడు లాగా, ఆ దేవదేవుడు లాగా ఇప్పటి వరకు లేరు, ఇంకా రారు. దట్ ఈస్ సింపుల్ ఇన్ టర్మ్స్, నాకు అర్థమైంది. అలాంటి దేవదేవుడిది ఛానల్లో మీరందరూ పనిచేస్తూ ఉన్నారు. అది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించి ఈ యొక్క ఛానల్ యొక్క ఉద్దేశాన్ని పెంపొందించే ప్రక్రియలో మీరందరూ పనిచేయాలని మరొక్కసారి ప్రతిసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ జన్మ ఎప్పుడు రాలుతావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. అది మాత్రం గ్యారెంటీ లేదు. ఎనీథింగ్ ఈజ్ గ్యారెంటీడ్. నీ అసూయ గ్యారెంటీడ్, నీ అభద్రత గ్యారెంటీడ్, నీ ఆక్రోషం గ్యారెంటీడ్. కానీ ఎప్పుడు పోతావో నీకు తెలియదు. ఏది గ్యారెంటీ అంటే నువ్వు చేసిన పనులు. మరి ఆ చేసిన పనులు నీకంటే నాకంటే ఉత్తమమైన పౌరులు, ఉత్తమ విద్యావంతులు, ఉత్తమ విజ్ఞానవంతులు, ఉత్తమ తెలివివంతులు రోడ్ల మీద ఉన్నారు. నువ్వేదో నేనేదో గొప్ప అని భావించడం తగదు. కానీ నీకు నీ తల్లిదండ్రులో పూర్వజన్మలో ఏదో మంచి కార్యక్రమాలు, పుణ్యం ఉంది కాబట్టి నువ్వు తిరుపతి చెంతలో ఉన్నావు, ఎస్వీబీసీ ఛానల్లో పనిచేస్తూ ఉన్నావు. అది అనుకొని మీరు ఈ ఛానల్ కోసం పాటుపడితే డెఫినెట్గా, ఖచ్చితంగా నిన్ను భగవంతుడు రక్షిస్తాడు, నీ పిల్లల్ని కూడా రక్షిస్తాడు. దట్ ఈజ్ నా నమ్మకం, నా విశ్వాసం. అనంతరం ఎస్వీబీసీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఏ శరత్ను సిపిఓ శ్రీ శాలువాతో ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ అకౌంట్స్ ఆఫీసర్ టి విశ్వనాథరాయల్, సిపిఓ శ్రీ ఉద్యోగులు పాల్గొన్నారు. శ్రీవారి సేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 25 ఏళ్లుగా సమర్థవంతంగా అమలవుతున్న సేవ. లక్షలాది మంది భక్తులు ఈ సేవలో భాగస్వాములై భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి నిర్వహిస్తున్న అపూర్వమైన సేవ. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి వైద్య సేవ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్విమ్స్లో నిర్వహించిన శ్రీవారి వైద్య సేవలో ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సాయి సందీప్ వైద్య సేవలను అందించారు.
జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఈ శ్రీవారి వైద్య సేవ కొనసాగుతుంది. స్విమ్స్లోని న్యూరాలజీ విభాగం ఓపీకి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలను, సలహాలను అందించారు. అలాగే స్విమ్స్ ఆసుపత్రికి వస్తున్న వివిధ రకాల న్యూరాలజీ కేసుల వివరాలు, పరిశోధనలు తదితర అంశాలపై డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్తో చర్చించారు. ముఖ్యంగా శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులకు న్యూరాలజీ విభాగంకు సంబంధించిన బోధనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి సందీప్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవారి వైద్య సేవ పథకం ప్రకారం నేను ఇక్కడికి న్యూరాలజీ డిపార్ట్మెంట్లో వచ్చాను. నేను ఎస్పెషల్ ఐఎమ్ న్యూరాలజిస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్ట్రోక్ మెడిసిన్, పెరాలసిస్ స్ట్రోక్ అనమాట. సో ది ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ నందగోపాల్ గారి ద్వారా రెగ్యులర్ కాంటాక్ట్ వల్ల నేను ఈ డిపార్ట్మెంట్ విజిట్ చేశాను నిన్న. So especially I've seen all the patients including in ICU and the neurocritical care, and even I visited the lab where they do the other investigations like EEG and nerve conduction studies. So I had a chance to meet with all the students, postgraduate neurology students and then assistant professors in neurology. We have discussed quite interesting cases. So it's quite encouraging to see lots of things happening in this neurology department. And then the plan is to have a research collaboration between the Bristol University, where I work normally in Bristol in UK, and then the local hospital in Swims, where we can exchange knowledge, including teaching, ala kakunda research oriented progression kuda, like they have lots of interesting cases, and then they do lots of other innovative procedures like thrombectomy and thrombolysis, stroke management ప్రకారం వాటి ద్వారా మన టీచింగ్ని లైక్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండి. ఈ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ అబౌట్ కొలాబరేటింగ్ విత్ దీస్ 2 యూనివర్సిటీస్ సో దట్ ఎవ్రీబడి గెట్ బెనిఫిటెడ్. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గారి ప్రోత్సాహంతో ప్రారంభమైనటువంటి ఈ శ్రీవారి వైద్య సేవ అనేటువంటి కార్యక్రమానికి జాతీయంగా, అంతర్జాతీయంగా విశేషమైన స్పందన వస్తూ ఉన్నది. ఈ మొదటి నెల రోజుల్లో దాదాపు 100 మంది సూపర్ స్పెషలిస్టులు స్విమ్స్లో తమ సేవలు అందించడానికి రిజిస్టర్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు ఒక 10 మంది వచ్చి ఇక్కడ సేవ చేయటం కూడా ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో మనతోటి శ్రీ సాయి సందీప్ గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరు విశాఖపట్నంలో చదువుకొని ప్రస్తుతం ఇంగ్లాండ్లో న్యూరాలజిస్ట్గా, అందులో మరీ ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ మీద అత్యంత విశేషమైన పరిజ్ఞానంతో సేవలను అందిస్తూ ఉన్నారు. వారు ఈ శ్రీవారి వైద్య సేవ గురించి తెలుసుకొని దీనికి రిజిస్టర్ చేసుకొని గత 2 రోజులుగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో వారు అవుట్ పేషెంట్ చూడడం కానీ, వార్డులో పేషెంట్లను మేనేజ్మెంట్ ఎలా ఉండాలని డిస్కస్ చేయడం కానీ, అలాగే వైద్య విద్యార్థులకు బోధించడం కానీ చేస్తూ చాలా చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. శ్రీనివాసో విజయతే. తిరుమల తిరుపతి దేవస్థానంకు మంగళవారం 11 లక్షల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన ఎస్కే ఎంటర్ప్రైజెస్ సంస్థ టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు 11 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడి చల్లని దీవెనలు నిండుగా లభించే పుణ్యప్రదేశం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం. ఎంతో ప్రఖ్యాతిగాంచిన చారిత్రక సంపద చంద్రగిరి కోటకు కింది భాగంలో శేషాచల సానువులకు కూతవేటు దూరంలో ఈ పురాతన క్షేత్రం నెలవై ఉంది.
ఎన్నో అద్భుత విశేషాలతో విలక్షణంగా దర్శనమిచ్చే చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. పావన గోదావరి తీరంలో వేంచేసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం తరహాలో అదే రీతిలో అంతే దైవశక్తితో అనంతమైన ఆధ్యాత్మిక వైభవంతో పరిడవిల్లుతున్న దివ్యధామం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం అలనాటి రాజుల రాజరికపు చారిత్రక వైభవానికి భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా వెలుగొందుతోంది. ఇక స్థల పురాణం పరిశీలిస్తే కొండకు దక్షిణంగా కూతవేటు దూరంలో అర్ధ చంద్రాకారంలో కనిపించే రాతికొండే చంద్రగిరి ప్రాంతం. ఈ ప్రాంతంలో చంద్రుడు తపస్సు చేసినట్లు పురాణ కథనం. అందుకే ఈ ప్రదేశం చంద్రగిరి అనే నామంతో వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు. ఇక మరో కథనం ప్రకారం ఎంతో ప్రాచీన కాలం నుంచి కోదండరామస్వామివారి ఆలయం ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ కొండకు రామచంద్రునిగిరి, కాలక్రమంలో రామచంద్రగిరి, అదే చంద్రగిరిగా మారిందని చెబుతారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోటకు కింది భాగంలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయం పూజనీయంగా దర్శనమిస్తుంటుంది. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ కోదండరామస్వామివారి ఆలయం నెలవై ఉన్న విజయనగర రాజుల కాలంలో 1535వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రాద్రి రామాలయం రీతిలో చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రామచంద్రుడు తన ఎడమ తొడపై సీతమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కొలువుదీరి కనువిందుగా దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో సపరివార సమేతంగా వేంచేసిన శ్రీరామచంద్రమూర్తి వైభవ వీక్షణం పట్టాభిషేక ఘట్టాన్ని కమనీయంగా ఆవిష్కరిస్తుంది. కానీ ఇక్కడ రామచంద్రుడు ఎటువంటి ఆయుధాలు ధరించకుండా ఆసీన భంగిమలో వేంచేసి పూజలందుకుంటున్నారు. ఎంతో ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం 2016 సెప్టెంబర్ 23న టీటీడీ పాలనా పరిధిలోకి చేరింది. నాటి నుండి దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉత్సవ సొబగులతో కాంతులేనుతోంది. తూర్పు ముఖంగా నిర్మితమైన చంద్రగిరి రామాలయం ఏకకలశ గోపురంతో తిరుమల ఆనంద నిలయం విమాన ప్రదక్షిణాన్ని పోలి ఉండటం విశేషం. గర్భాలయంలో ఏకశిలా పీఠంపై ఆసీన భంగిమలో కొలువుదీరిన శ్రీ సీతా సమేత కోదండరామస్వామివారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీరామనవమి నుండి 10 రోజుల పాటు శ్రీరామ జననోత్సవాల పేరిట బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇటువంటి విశేషమైన పుణ్యస్థలి శ్రీ మహాలక్ష్మి దీపపూజకు వేదిక కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను నిర్వహించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్ కోదండ రామాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎంతగానో చేయూతనందిస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ నగరంలోని పున్నమ్మ తోటలో వేంచేసిన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు. అనంతరం స్వామివారి గర్భాలయంతో పాటు ఉపాలయాల గోడలు, పైకప్పు, ఆలయ పరిసరాలు, పూజా సామగ్రిని తొలుత నీటితో శుభ్రం చేశారు. అనంతరం గర్భాలయం గోడలకు నాముకోపు, శ్రీచూర్ణం, గంధపు పొడి, కస్తూరి, పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, కిచ్చిలిగిడ్డ తదితర సుగంధ ద్రవ్య లేపనంతో కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆ పవిత్ర జలాలతో ఆలయ ప్రాంగణంలో సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం చింతలకుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సందర్భంగా మాస పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, కుంకుమాది సుగంధ ద్రవ్యాలతో అభిషేక సేవ జరిగింది. ఆపై విశేషంగా అలంకరణలతో స్వామివారిని కొలువు తీర్చి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార పూజలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం వంటి పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజన అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సుందరమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, వెండి కవచంతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవా నమో దేవా పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. పావన గుణగణ భావ. దేవా నమో దేవా పావన గుణగణ భావ. వరంగల్ జిల్లా హనుమకొండ గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆంజనేయునికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ ఆంజనేయుడికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై అంజనీసుతుడికి నూతన వస్త్రధారణ చేసి ఆకుపూజలు చేశారు. పుష్పమాలలు, తమలపాకుల మాలలతో రామబంటును అలంకరించి నైవేద్యం, మంగళహారతులు అందజేశారు. భక్తులు పవనసుతిని పవిత్ర ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రాంపూర్లోని భక్తుల కల్పవల్లి శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. నిజ జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని భక్తులు అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలను సమర్పించారు. కొత్త కొండల్లో నైవేద్యాలను వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి డప్పు నృత్యాలు, జానపద కళారూపాలతో ఊరేగింపుగా భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఎంతో భక్తిగా శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ పంచముఖేశ్వర స్వామి, వినాయక, నాగబంధ, శిఖర, నందీశ్వర, యంత్ర, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాలను
శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహాలకు ఊరేగింపు జరిపారు. గ్రామంలోని భక్తులు పవిత్ర కలశాలను, ముర్రాటాలను ఊరేగింపుగా తీసుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, మండపారాధన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, జలాదివాస కార్యక్రమాలను మంగళకరంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.